హాయ్ ఎవ్రీవన్. నా పేరు నాగా వెంకట్. రైటింగ్ రెవల్యూషన్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఆన్లైన్ ద్వారా ప్రొఫెషనల్ రైటర్స్ని తయారు చేస్తూ 2 సీజన్స్ కంప్లీట్ చేశాను నేను. ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ గురించి మీతో కొన్ని మాటలు. ఏ సబ్జెక్టులోనైనా పూర్తి పట్టు సాధించాలంటే ఆ సబ్జెక్టు మీద 10,000 గంటలు పనిచేస్తే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవుతాం. అలా స్క్రిప్ట్ రైటింగ్లో పూర్తి ఏకాగ్రతతో 10,000 గంటలు పూర్తి చేసుకున్న నేను అందరికీ బేసిక్ లెవెల్లో ఉండే టెర్మినాలజీస్ యొక్క కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఫ్రీగా ఇవ్వాలని రైటింగ్ రెవల్యూషన్స్లో సీజన్ 1 అండ్ సీజన్ 2లోని స్టూడెంట్స్ అయిన మిస్టర్ కుమార్, మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ అవినాష్ అండ్ మిస్టర్ వసంతరాయుడు మీ ముందుకు 30 వీడియోస్ని, ఒక్కొక్క వీడియోని ప్రతి 3 రోజులకు ఒకటి చొప్పున ఈ ఛానల్ ద్వారా తీసుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తూ మీ నాగ వెంకట్. థ్యాంక్ యూ ఆల్. సో ఇప్పటి వరకు మనము ఒక ఐడియా జనరేట్ అయిన తర్వాత ఆ ఐడియా నుంచి ప్రిమైజ్ ఎలా రాసుకోవాలి, థీమ్ ఎలా చేసుకోవాలి, తర్వాత లాగ్లైన్ ఎలా చేసుకోవాలి, ఇంతవరకు నేర్చుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జోనర్ అండ్ ఆ తర్వాత టాపిక్ స్టైల్. నేను జోనర్ అండ్ స్టైల్ కలిపి చెప్తున్నా, ఎందుకంటే ఆ రెండు కాంబినేషన్. సో ఫస్ట్, వాట్ ఈస్ జోనర్? జోనర్ ఈజ్ రెఫర్స్ టు ద స్టోరీ, రెఫర్స్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ. సో ఒక జోనర్ని నువ్వు డిఫైన్ చేయాలంటే నీకు కేటగిరీ తెలిసి ఉండాలి, సబ్ కేటగిరీ తెలిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద జోనర్? వై షుడ్ ఐ నో? ఎందుకు నేను తెలుసుకోవాలి ఆ జోనర్ అంటే ఏంటి, అసలు జోనర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒక స్టోరీ రాసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఎక్కడైనా వెళ్ళినప్పుడు స్టోరీ మొత్తం అడగడు, స్టోరీ మొత్తం వినడు, నీ స్టోరీ ఏ జోనర్ అని అడుగుతాడు. సో అప్పుడు నీకు జోనర్ అనేది తెలిస్తే నువ్వు చెప్పగలుగుతావు. సో అందుకోసమనే జోనర్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు జోనర్ వచ్చేసి దీంట్లో కేటగిరీ ఉంటుంది. ఆ కేటగిరీస్ ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం. సో కేటగిరీ వచ్చేసి మైథలాజికల్ ఫిక్షన్, హిస్టారికల్ ఫిక్షన్, ఫోక్ అండ్ సోషల్. సో ఇవన్నీ వచ్చేసి కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్కి మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉంటాయి, జోనర్ సబ్ కేటగిరీస్ అంటే ఇప్పుడు సపోజ్ మనం సోషల్ లైఫ్లో ఉన్నాం. సోషల్ తీసుకుంటే సోషల్ డ్రామా ఉంటుంది, సోషల్ ఫ్యామిలీ ఉంటుంది, సోషల్ హర్రర్ ఉంటుంది, సోషల్ స్పోర్ట్స్ ఉంటుంది, సోషల్ సైన్స్ ఫిక్షన్ ఉంటుంది, సోషల్ యాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక జోనర్ తీసుకుంటే మీ కాంబినేషన్ ఇది కేటగిరీ ప్లస్ సబ్ కేటగిరీ కలిస్తేనే మీకు జోనర్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక స్టోరీ రాసుకునేటప్పుడు అది ఫస్ట్ ఆ జోనర్ యొక్క కేటగిరీ ఏంటి, ఆ కేటగిరీని నువ్వు ఏ సబ్ కేటగిరీలో చెప్తానో అనేది నీకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు మన జోనరు, ఆ జోనర్లో కేటగిరీ ఏంటి, దాన్ని ఏ సబ్ కేటగిరీలో వస్తుంది అని తెలిసిన తర్వాత దానికి స్టైల్ కావాలి. స్టైల్ ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు నీ కేటగిరీ వచ్చింది, దాన్ని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు. ఇప్పుడు సపోజ్ నువ్వు డ్రామాలో చెప్తున్నావా, లేదా కామెడీలో చెప్తున్నావా, ఎంటర్టైన్మెంట్లో చెప్తున్నావా, థ్రిల్లర్లో చెప్తున్నావా అని తెలియాలి. ఇప్పుడు సపోజ్ తీసుకుంటే ఇప్పుడు సోషల్ ఫ్యామిలీ డ్రామా అంటే ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక ఫ్యామిలీని నువ్వు డ్రామా స్టైల్లో చెప్తున్నావు, లేదు కామెడీ వేలో చెప్తున్నావు, సోషల్ ఫ్యామిలీ కామెడీ. ఇట్లా మీకు ఆ స్టైల్, ఏ స్టైల్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు, రన్ చేస్తున్నావు, ఎంటర్టైన్మెంట్ చెప్తున్నావు, సోషల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఇలా నువ్వు కథ రాసుకున్నాక ఆ కథని ఎలా డ్రైవ్ చేస్తున్నావు, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెన్స్ తెలియక చాలామంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ రైటర్స్ అండ్ సినిమా తీసిన వాళ్ళు కూడా జోనరు స్టైలు ఒకటే అంటారు. దట్ ఈజ్ బ్లండర్ మిస్టేక్. సో మేము చెప్పేది ఏంటంటే జోనర్ డిఫరెంట్, స్టైల్ డిఫరెంట్. జోనర్లో కూడా కేటగిరీ, సబ్ కేటగిరీ పక్కా ఉంటాయి. అవి కూడా చాలామంది తెలియదు. మీరు చెప్తారు జోనర్ స్టైల్ ఒకటంటే నమ్మద్దు, అది అసలు కాదు. జోనర్ వేరు, స్టైల్ వేరు. ఇప్పుడు మనం కొన్ని మూవీస్ తీసుకొని ఆ మూవీస్ డిఫైన్ చేద్దాం, దాని యొక్క జోనర్ ఏంటి అనేది డిఫైన్ చేద్దాం. ఫర్ సపోజ్ మసూదా తీసుకోండి. మసూదా తీసుకుంటే సోషల్ హర్రర్ డ్రామా. దీంట్లో సోషల్ అంటే ఏంటి మనకు కేటగిరీ, హర్రర్ అనేది ఏంటి సబ్ కేటగిరీ, డ్రామా అనేది ఏంటి స్టైల్. సేమ్ అదేవిధంగా ప్రేమ కథా చిత్రం తీసుకుంటే సోషల్ హర్రర్ కామెడీ డ్రామా. సో దీంట్లో సోషల్ అనేది ఏంటి కేటగిరీ, హర్రర్ కామెడీ అనేది ఏంటి సబ్ కేటగిరీ, డ్రామా అనేది స్టైల్. నెక్స్ట్ దంగల్ మూవీ తీసుకుంటే సోషల్ అనేది కేటగిరీ, స్పోర్ట్స్ అనేది సబ్ కేటగిరీ, ఫ్యామిలీ డ్రామా అనేది స్టైల్. ఇట్లా సోషల్, స్పోర్ట్, ఫ్యామిలీ డ్రామా. అరుంధతి సినిమా మీరు చూసింటారు, అందరూ అనగానే ఏమంటారు, అరుంధతి హర్రర్ మూవీ అంటారు. బట్ యాజ్ అ రైటర్గా నువ్వేం చెప్పాలి, ఫ్లోకర్ హర్రర్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పాలి. అంటే నీకు నువ్వు రాసుకున్న ఒక స్టోరీ పైన కమాండ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా అన్ని నువ్వు క్లియర్ చెప్పగలవు. సో గైస్, యూ షుడ్ నో వాట్ ఈజ్ జోనర్, వాట్ ఈజ్ ద స్టైల్. ఈ రెండు వెరీ క్లారిటీగా మీరు చెప్పగలిగి మీకు తెలిసింటే మీకు ఆ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనేవాడు ఇది కరెక్ట్ ఐడియా ఉందని ఉంటాడు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజశేఖర్. కుమార్ మీకు అర్థమవడానికి కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పారు.
ఇప్పుడు నేను మీకు అసలు ఎన్ని రకాల కేటగిరీస్ ఉంటాయి, ఎన్ని రకాల సబ్ కేటగిరీస్ ఉంటాయి, ఎన్ని రకాల స్టైల్స్ ఉంటాయి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం జానర్ విషయానికి వస్తే జానర్లో కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీస్లో మైథలాజికల్ ఫిక్షన్, హిస్టారికల్ ఫిక్షన్, ఫోక్, సోషల్, సైన్స్ ఫిక్షన్, చిల్డ్రన్, యానిమల్ అండ్ నేచర్. సబ్ కేటగిరీస్లో స్పోర్ట్స్, ఫ్యామిలీ, హారర్, యాక్షన్, లవ్, రొమాన్స్, క్రైమ్, పొలిటికల్, గ్యాంగ్స్టర్, కోర్ట్ రూమ్, పేట్రియాటిక్, వార్, మ్యూజికల్, డాన్స్, ఫెయిరీటేల్, అడ్వెంచరస్, ఫియర్, సస్పెన్స్, డిటెక్టివ్ అండ్ స్పై, సైకలాజికల్, హారర్, ఫ్యాంటసీ, యానిమేషన్, మిస్టరీ అండ్ డిజాస్టర్. స్టైల్ విషయానికి వస్తే డ్రామా, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ థ్రిల్లర్. ఇప్పుడు మనం జానర్ అండ్ స్టైల్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫర్ సపోజ్ కేటగిరీలో సోషల్ తీసుకుంటే, సోషల్ అంటే ఏంటి? ప్రజెంట్ జనరేషన్, ప్రజెంట్ ఉన్న వాతావరణంలో జరిగే కథ. సబ్ కేటగిరీ చూసుకుంటే మీరు హారర్లో చెప్దాం అనుకుంటున్నారా, యాక్షన్లో చెప్పాలనుకుంటున్నారా, ఫ్యామిలీ స్టోరీ చెప్పాలనుకుంటున్నారా, ఇలా ఏంటి అనేది కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ ఫైనల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టైల్ గురించి చూస్తే మనం 4 స్టైల్స్లో మాత్రమే కథను చెప్పగలుగుతాం. ఫస్ట్ వన్ డ్రామా అంటే ఎమోషన్ యాడ్ చేసి చెప్పడం. సెకండ్ వన్ కామెడీగా చెప్పడం. థర్డ్ వన్ ఎంటర్టైన్మెంట్తో చెప్పడం. ఫోర్త్ వన్ థ్రిల్లర్, ఆడియన్స్కి థ్రిల్ అనేది ఇవ్వాలి అనుకున్నప్పుడు ఈ స్టైల్ని చూస్ చేసుకుంటాం. ఫస్ట్ అండ్ సెకండ్ కాలంలో కేటగిరీ అండ్ సబ్ కేటగిరీ యూజ్ చేసి మీరు ఒక జానర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మీ స్టోరీని ఏ స్టైల్లో చెప్పాలి అనుకుంటున్నారో అనేది థర్డ్ కాలంలో చూసి యాడ్ చేసుకుంటే మీకు జానర్ అండ్ స్టైల్ సెలెక్షన్ చాలా ఈజీ అవుతుంది. దానికోసమే మేము ఇలా డివైడ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోగలరు. ఈ పద్ధతి ఫాలో అవ్వడం ద్వారా అందరూ జానర్ స్టైల్ని ఈజీగా చెప్పగలుగుతారు. రేపు మీరు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు అది ఎగ్జాక్ట్గా ఏ జోనర్లో ఫిక్స్ అవుతుంది, ఏ స్టైల్లో మీరు చెప్పాలనుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ ఉంటే ప్రొడ్యూసర్ అడిగినప్పుడు జోనర్ అండ్ స్టైల్ని చాలా ఈజీగా చెప్పేయచ్చు. చాలా వరకు సినిమా రచయితలు కానీ డైరెక్టర్స్ కానీ తాము తీసిన సినిమా ఏ జోనర్ అండ్ ఏ స్టైల్లో ఉంది అనేది పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇవ్వలేకపోతున్నారు. అది గమనించిన మేము ఇలా కేటగిరీస్ అండ్ సబ్ కేటగిరీస్గా డివైడ్ చేసి వీటికి స్టైల్ యాడ్ చేసి ఇలా 3 కాలమ్స్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు దీన్ని చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ ఫార్ములా మీకు చాలా బాగా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. సో జానర్ అండ్ స్టైల్ గురించి ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.